ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోలపల్లి గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో మిగిలిన మండలాల్లో కూడా లో వోల్టేజ్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఆక్వా చెరువులకు నీరివ్వడంతో పాటుగా తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓకే సార్. తిరిగేస్తున్నాడు ఈయన ఎవరు నెల నోట్ల కేకలేస్తున్నాడు చెప్పగానే బృహస్పతి సార్ మీరు పైకి వచ్చేయండి. మీరు ఏమండి మీరు పైకి అంటే వచ్చేయండి. ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాహర్వతాయుమే పర్వత ఇవావిచాచలిః ఇహ రాష్ట్రముదారయ అదరే సంతు శత్రవః అపః క్షేత్రాణి జన్యన్ను. కొద్ది నెలలుగా ఇక్కడ సబ్స్టేషన్ ఇక్కడైతేనే కరెక్ట్గా ఉంటుంది. అన్ని ప్రాంతాలకి సెంటర్లో చాలా గ్రామాలకి ఈ వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుంది. పైగా ఈ ఏరియా అంతా కూడా మరి ఆక్వాకల్చర్ దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి అవసరాలు పెరుగుతున్నాయి. ఏదో చిన్న డిస్ప్యూట్ లాగా ఏదో ఉంది కొన్ని సెంట్ల దగ్గర అంటే అప్పుడు ఆర్డీఓ గారికి చెప్పి మన డిఈ వెంకటేశ్వరరావు కూడా కంటిన్యూస్గా మీ అందరికన్నా కూడా ఎక్కువ శ్రద్ధ డిఈ గారే పెట్టాడు దీని మీద. సో ఆర్డీఓ గారిని ప్రత్యేకంగా పంపించి ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసి 10 మందికి ఉపయోగపడేది ఇమీడియట్గా ఇది పని ప్రారంభించడం మొదలుపెట్టాం. నేను ఇంకా ఒక 3 నెలల పైగా పడుతుందని అనుకున్నా. ఇప్పుడే ఎస్సీ మేడం గారు చెప్పారు 2 నెలల నుంచి 2 నెలల 15 రోజుల లోపే దీన్ని మళ్ళీ ప్రారంభోత్సవం ఖచ్చితంగా చెప్పారు. అలాగే ఇంకా వెలువెరు దగ్గర ఆ ఉండి ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ సమస్యలు లేకుండా ఇంకొక సబ్స్టేషన్ ఇంకా ఏ అవసరాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మళ్ళీ ఇంకొక మన నియోజకవర్గంలో ఇంకొక 3000 ఎకరాల దాకా ఆక్వాకల్చర్ మళ్ళీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో కాబట్టి విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతాయి. ఎంత పెరిగినా కూడా ఆల్రెడీ మనం సాగునీరు తాగునీరు ఈ సమస్యలు లేకుండా చూసాం. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే డెవలప్ చేశాం. రోడ్లు మన కర్మ ఏంటో ఏసీ కొద్ది పోతానే ఉంటాయి, మళ్ళీ వేస్తానే ఉన్నాం. ఈసారి ఇంకొంచెం బెటర్గా వేసి, అంటే రోడ్డు మీద నీరు నిలబడిపోతుంది, పక్కన ఎవరికెవరు కొట్లేసో ఇంకోటి వేసో ఆక్రమించో దెబ్బలేసి రోడ్డు డ్రైన్ లాగా మారిపోతున్న వలన రోడ్లు తొందరగా పోతున్నాయి. అంచేత కొంతమంది బాధపడినా ఆ సైడ్ ఉన్నాయన్నీ కూడా తొలగించడం మొదలుపెట్టాం. ఇంకా తొలగిస్తాం. ఎందుకంటే ఆ రోడ్డు మీద గోతులు ఏర్పడి
ఆ రోడ్డు మీద చాలామంది మృత్యువాత పడుతున్నారు. వాళ్ళందరూ ఉసురు ఈ రోడ్డు ఆక్రమించి దెబ్బలేసిన వాళ్ళ మీదే పడుతుంది, వాళ్ళ ఉసురు. సో అందుకని వాళ్ళని ఆ ఉసురు నుంచి తప్పించడానికి వాళ్ళ ఉసురు నా మీద పడినా పర్వాలేదు. సో అంచేత అవన్నీ కూడా నిర్మూలించడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆక్వాకల్చర్ పెరిగే కొద్దీ మళ్ళీ ఆ నీరు ఈ కాలువల్లో కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంకా ఆ మధ్యన మీ మీడియా వాళ్ళు కూడా చాలామందిని పట్టించిన వాళ్ళని జైల్లో కూడా పెట్టాం. వాళ్ళు రాజుగారు, పంతులు గారు, ఇంకోట అన్నది చూడకుండా శిక్ష అయితే అందరికీ సమానంగా పడేలానే చేస్తాం. ఆక్వాకల్చర్ అభివృద్ధి చెందాలి. ఒక చుక్క తాగునీరు కూడా కలుషితం అవ్వడానికి వీలు లేకుండా చేద్దాం. ఆక్వాకల్చర్ అభివృద్ధి చెందాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ సమస్య కూడా లేకుండా దానికి కూడా పరిష్కారం చేద్దాం. నియోజకవర్గంలో ఎక్కడ సబ్స్టేషన్ అవసరం ఉన్నా చాలా చోట్ల పాత స్తంభాలు ఉన్నాయి, హైట్ బాగా తక్కువైపోయినాయి. ఆ స్తంభాలు కూడా సాధ్యమైనంత వరకు స్టెప్ బై స్టెప్ రీప్లేస్ చేసి ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎస్సీ గారు అలాగే డైరెక్టర్ గారు కూడా మనకి